ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా నున్నది. హెబ్రీ 9:9 నిర్గమకాండంలో సవిస్తరంగా వివరించిన ప్రత్యక్ష గుడార నిర్మాణ కథనం. నిర్మాణం చాలామంది చదవరు, కానీ పరిశుద్ధాత్ముడు గుడార నిర్మాణం, అందులో ఉండవలసిన ఉపకరణాలు, సేవా విధానం, యాజక ధర్మాలు వివరంగా ఎందుకు రాయించినట్టు? పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఏ ఒక్క అంశాన్ని గురించి ఇంత వివరణ లేదు. 2 అధ్యాయాలలో క్లుప్తంగా చెప్పగలిగిన అంశాన్ని 10 అధ్యాయాల్లో వివరించడం చూస్తే దేవుని ఆలోచన మానవ ఆలోచన కన్నా వేరుగా ఉంటుందని అర్థమవుతుంది. దేవుని పిల్లలు ఎందుకు వృత్తాంతాన్ని మనసు పెట్టి చదవరో, ఇశ్రాయేలు ప్రజల జీవన విధానం, సాంప్రదాయాలు, మతాచారాల వివరణగా ఉండే ఈ వృత్తాంతమంతా మనకు నిష్ప్రయోజనం అనిపించినప్పటికీ, తిమోతి 2వ పత్రిక 3:16లో చెప్పినట్టు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కదా. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్ష గుడారాన్ని, అందులోని ఉపకరణాలను అలంకారిక ఉపమానాలుగా నూతన నిబంధనలో వివరించాడు. ప్రత్యేకంగా హెబ్రీ పత్రికను అర్థం చేసుకోవాలంటే నిర్గమాకాండం, లేవికాండంలోని విషయాల మీద అవగాహన ఉంటే తప్ప గ్రహించడం కష్టం. కనుకనే మళ్ళీ వివరించడం జరిగింది. హెబ్రీ పత్రిక 9:23-24 ప్రకారం పరలోకమందున వాటిని పోలిన వస్తువులను బట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ప్రత్యక్ష గుడారము దేవుని నివాస స్థలానికి సంకేతం. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం ఉంది. అక్కడ దేవుని మహిమ నివాసం చేస్తుంది. 2వ అంశం, ప్రత్యక్ష గుడారం క్రీస్తు ప్రభుకు సాదృశ్యం. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల మధ్య గుడారంలో దేవుడు నివసించినట్లే ఉన్నాడు. ఆయన యందు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరాకృతిగా నివసించినది అని కొలస్సీ 2:9లో చదువుతాం. ప్రత్యక్ష గుడారం మోషే మనస్సు నుండి, ఇశ్రాయేళ్ల ఊహ నుండి కలిగినది కాదు. అది దేవుడే రూపకల్పన చేసింది.